పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఈ వేలు అనేది ఎందుకు వచ్చిందమ్మా? ఆయన అసలు పేరు లక్ష్మీ నరసింహారావు కదా. ఆ. అంటే చిన్నప్పుడు బాగా సన్నగా ఉండేవట. సినిమాల్లో కూడా సన్నగానే ఉన్నారు ఆయన. అంతకంటే ఇంకా సన్నం. ఆ, బాగా ఆగం చేస్తుంటే భరించలేక అప్పట్లో తాటాకు బుట్టలు వచ్చావు కదా, అవును. మామిడి పళ్ళతోటి వీటితోటి పళ్ళతోటి, ఇప్పుడు రావట్లేదు కవర్లు కానీ ఇప్పుడు ఆ, ఆ బుట్టలో కూర్చోటి కొక్కాన్ని తేలిచ్చేవాళ్ళ. ఆ వెయిట్ ఎంత ఉంటుంది ఆలోచించండి. అవునా? అంత సన్నగా ఉండేవాళ్ళ? సన్నగా బుట్టలో పెట్టి కొక్కాన్ని తేలిచి అక్కడి నుంచి దిగలేడు కదా. ఇంకా ఆ, ఈ ఎలక్ట్రల్ పోల్స్ ఎక్కటం, ఒక్కొక్క రాయి మీద గోడలు కట్టారు కదా, అవును. దాని మీద పరిగెత్తటం ఇట్లా చేస్తుంటే భరించలేక అది వాళ్ళ నాన్న ఇప్పుడు చేసేవాళ్ళు. లేనప్పుడు ఇంకా వాళ్ళ నాన్న అంటే చాలా భయం. ఇంకా మాస్టర్ ఆయన చాలా ధీమాగా ఉంటారు ఆయన. ఎస్వి రంగారావు పర్సనాలిటీ అయింది బాగా. ఉమ్, ఇంకా చేసేవారు. అందుకని వీడిని పట్టుకోలేకపోతున్నాం, వేలంత ఉన్నాడు వీడిని పట్టుకోలేకపోతున్నామని ఉమ్. ఇంటి పక్కన ఉన్నవాడు అంటే ఇంకా అదే వేలు 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 అని అయిపోయింది. అందరూ అంతే. ఆ ఈ తర్వాత సుత్తి అనేది ఇండస్ట్రీకి వచ్చాక. జంచాల్ గారు ఒక్క సినిమా అనుకున్నారు, ముద్దమంటారు. ఏం పెట్టమంటారు వేలు అంటే వేలుని పెట్టేయండి అన్నారు. బయట వేలు వేలునే సుత్తివేలు అయిపోయింది అసలు పేరు. ఆఫీస్లో మట్టుకు కేఎల్ఎన్ అని పిలిచేవాళ్ళు ఆ, నేవీలో. ఓకే. తర్వాత ఇంకా సుత్తివేలు అయిపోయింది. సుత్తివేలు అవ్వబట్టే ఇంత ప్రపంచం అయ్యారు ఆయన. సుత్తివేలు కాకపోతే పేరు ఇంకొకలాగా ఉండేదేమో. ఇప్పటికి ఆ పేరుని వీళ్ళ తలుచుకుంటే. స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు వేలుగారి పిల్లలని ఎవరికి తెలియదండి. ఆ, తర్వాత తెలిసాక ఏంటి మీ నాన్న ఎంత పెద్ద ఆర్టిస్టు, ఓకే. మీరు మాకు చెప్పనే లేదు వేలు కొడుకునని. వీడిని అడిగారు కాలేజీలో, ఆ, ఏంటి మీ నాన్న అంత పెద్ద ఆర్టిస్ట్ అయితే ఒకరోజు మా నాన్న సుత్వేలు గారు అని ఆర్టిస్ట్ అని చెప్పలేదు. మా పిల్లల్ని అడిగారు. మొన్న ఇప్పుడు మా అమ్మాయి హెచ్సిఎల్లో చేస్తుంది కదా, అమ్మాయి ఒక రోజు వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళకి సబ్మిట్ చేసింది, అంతా అయిపోయింది, బాగుందన్నారు, అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ డే అమెరికా నుంచి ఫోన్ చేసి నువ్వు ఇట్లా చేస్తావని మేము అనుకోలేదు అన్నారు వాళ్ళు. ఉమ్, ఏంటి ఏం చేశాను, నాకు దీనికి షివరింగ్, ఏం చేశాను నేను, ఏమన్నా వర్క్లో తప్పు చేశాను, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. అమ్మాయి పేరు సత్యం సత్య అనమాట. సత్య నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు మేము అని సీరియస్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడారట ఆఫీస్ వాళ్ళు. ఏంటని దీన్ని భయం వేసి సార్ ఏం చేశాను నేను అని అడిగితే, నువ్వు సుత్వేల్ గారు అమ్మాయిని మనం మాకు చెప్పనే లేదు, ఉమ్. నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్ట్ సుత్వేల్ గారు అంటే ఆయన కూతురు నేను మాకెందుకు ఇంతవరకు చెప్పనే లేదు సత్య. ఏంటి ఆయన అంత హెల్దీగా ఉన్నారు కదా, ఒక్కసారిగా అంటే- ఆయన చనిపోవడానికి గల కారణం అంటే ఏమని చెప్తారమ్మా? ఏం లేదండి, రాత్రి మామూలుగా టిఫిన్ తిన్నారు, అందరితో మాట్లాడారు. ఆ రోజు మార్నింగ్ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసిన ఏదో భీమవరంలో నాటకంలో వెళ్ళాలన్నారు, అన్నీ సర్దుకున్నారు. వీడికి ఒక పర్సులో పెట్టి 5,000 ఇచ్చి దగ్గర ఉంచుకోరా అని. వీడు బాబు జాబ్ చేస్తున్నాడు, ఆ, అయినా ఆయనకి ఎవరి దగ్గర తీసుకోవటం ఇష్టం ఉండదు. ఆ, పిల్లల దగ్గర నా సంపాదనతో నా భార్య నేను తినాలి, మీ దగ్గర వద్దని అంత ఇదనమాట ఆయనకి. బట్ పడుకున్నారు, తిన్నారు. ఏసీ వేస్తే చల్లగా ఉంది, నాకు వద్దని హాల్లో పడుకుంటాను పడుకున్నారు. 3ంటికి వీళ్ళేసి చూసేటప్పటికి పక్కకు తల హార్ట్ అటాక్. వెంటనే విజయ హాస్పిటల్ తీసుకెళ్ళాం. చెన్నైలో. హార్ట్ అటాక్ ఉమ్. జస్ట్ ఒక ½ an hour అయిందండి. సో అప్పటి వరకు ఏమి హెల్త్ ఇష్యూ లేదు. హెల్త్ లేదు. ఇష్యూలు ఏం లేవండి, ఆ. చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎంత ఉంటుంది ఏజ్ చనిపోయే టైంకి? 63 అండి, 65. 63, 60. చిన్న ఏజ్. చెన్నై పెద్ద పెద్ద చెప్పుకో పెద్ద వయసు ఏం కాదు. అదొకటి ఇంకొకటి హెల్తీగా ఉన్నారు ఆయన బాగా. మేము ఇక్కడ ఉండేవాళ్ళం మోతీనగర్లో మీ ఇద్దరం. ఉమ్, మళ్ళీ నాకు 2 షూటింగ్లు ఉన్నాయి, పిల్లల్ని చూడటానికి. పిల్లల్ని చూడకుండా ఉండేవాళ్ళు కాదు. 3 నెలలు అయింది, నలుగురు అక్కడే ఉండేవాళ్ళు. సరే ఒకసారి చూసొద్దాం రమ్మని నేను గుడికి వెళ్ళొచ్చో టికెట్లు బుక్ చేశారు. సరే వెళ్ళి 5ని వెళ్ళాం, 16కి ఆయన. పెద్ద లాసే అసలు. లాస్ అని మామూలు లాస్ కాదు. అంటే అప్పటి 12 దాకా కూడా ఎందుకు ఆ రోజు చాలాసార్లు మాట్లాడారు. ఉన్నాం, జనరల్ గా మాట్లాడుతూ ఉన్నాం. నేను మా పెద్దక్క, ఆయన, అమ్మ అందరం మాట్లాడుతూనే ఉన్నాం. ఉమ్, సరే నాకు నిద్ర వస్తుంది అని అన్నారు. సరే ఓకే, ఇంకా టైం అయింది 12 దాటి. నేను రేపు పొద్దున్న సరే వద్దులే, మాట్లాడొచ్చు. రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు, పడుకోండి అని. ఉమ్, సరే నాకు ఏసీ వద్దురా, నాకు చలిగా ఉంది, నేను బయట పడుకుంటాను పడక కుర్చీలాగా. ఇంకా పడుకొని ఉన్నారు. నేను 3ంటికి అలా లేచి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే తల పక్కకి ఒరిగిపోయింది. సరిగ్గా పడుకోనన్నా పడిపోతావు అని చెప్పానని దగ్గరికి వెళ్ళి చూస్తే కదలట్లా. ఇంకా వెంటనే అంబులెన్స్ పిలిపించి విజయ హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది. బట్ అప్పటికే హీఈస్ నో మోర్ అన్నారు. ఉమ్, ఉమ్. అంటే ఎప్పుడు జరిగింది అనేది డాక్టర్లు కూడా క్లియర్గా చెప్పలా. ఆయన నిద్రలోనే అనేది క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే హెల్దీగా ఉంటారు, సన్నగానే ఉంటారు, ఫుడ్ మంచి డైట్ ఫాలో అవుతారు ఆయన. రైటే, అసలు హెవీగానే తినరండి. ఆయన డైట్ కూడా ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఓట్స్ ఓట్స్
ఓట్స్. అది కూడా ఏంటంటే ఆయన స్నానం చేసిన తర్వాతే తినడం అనేది. స్నానం చేసిన వెంటనే ఆయన పూజ అని విష్ణు సహస్రనామం అయ్యేంత వరకు కూర్చుంటారు అలాగే. అది ఓ 9 నుంచి 12 దాకా అలాగే నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత అప్పుడు కూర్చొని అప్పుడు తింటారు. అలా ఒక స్ట్రిక్ట్ రెజీమ్ అనేది ఫాలో అయ్యేవారు ఆయన ఫుడ్ విషయంలో. ఓకే. పిచ్చిగా బయట ఆనియన్ ఉండేది కదండి, ఆనియన్ కాదు, గార్లిక్ కాదు, బయట అసలు ఏది తినేవారు కాదు. ఓకే. ఎలాంటి ఫుడ్ అయినా. Hmm. ఏ షూటింగ్కి వెళ్ళినా అమ్మ చెప్పినట్టు ఏ షూటింగ్కి వెళ్ళినా ఇంట్లోంచే తీసుకెళ్ళేవాడు. పికిల్స్ కానీ పొడులు కానీ ఏమన్నా. సో అలా తీసుకొచ్చి ఆయన అందుకనే ఆ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. అది ఎంతవరకు అంటే ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులకు కూడా ఈయన ఫుడ్ ఎంతగా అలవాటు అంటే, నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళా. శోభన్ బాబు గారి ఇంటికి ఏ సందర్భంలో అంటే, మా నాన్నకి ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళ శోభన్ బాబు గారి మేనేజర్ ఒక ఆయన. సో ఆయన పేరు కూడా నరసింహారావు. సో ఆయన కలవడానికని వెళ్తే శోభన్ బాబు గారు చూసి ఆయన మేనేజర్ అన్నారు, సార్ వేలు గారు అబ్బాయి సార్ అని చెప్పాను. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన ఒక స్టార్. శోభన్ బాబు గారు అంటే కరెక్ట్ టైంకి వచ్చారు, బాగా సంపాదించుకున్నారు, కరెక్ట్ టైంకి ఆయన ఇండస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోయారు కూడా. ఎక్కడ ఆయన కూడా బ్యాడ్ నేమ్ లేదు, ఆయన బ్యాడ్ రిమార్క్ కానీ బ్యాడ్ నేమ్ కానీ ఏది లేదు. సో అంత పెద్ద ఒక యాక్టర్, అంత పెద్ద స్టార్ ఆయన పిలిచి మరి ఎలా ఉన్నావు బాబు, నాన్న ఎలా ఉన్నారు అడిగినట్టు చెప్పు. ఆయన సందర్భంగా చమత్కారంగా కూడా చెప్పాడు, మీ నాన్న తీసుకొచ్చే పచ్చళ్ళు పొళ్ళు మిస్ అవుతున్నాం మేము అని. అది ఆయనకు అంతగా గుర్తుంది. అంటే ఆ హెల్త్ పరంగా ఆయన అంత కాన్షియస్గా ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, బయట ఊర్లోకి వెళ్ళినా ఇలాగే ఉండేవాడు. ఒకసారి యుఎస్కి కూడా వెళ్ళాడు. యుఎస్కి వెళ్ళినప్పుడు ఈయనకి ఏంటంటే, మా అమ్మకి వంట నేర్పింది మా నాన్నే. జనాలు నమ్మకపోవచ్చు కానీ బాగా వంట చేస్తారు ఆయన. వంట అవుట్డోర్ షూటింగ్లకి వెళ్తే ఇళ్లలో షూటింగ్ లేక పక్కన కిచెన్లు ఉంటాయి కదా ఇళ్లలో. ఓకే. వెళ్ళిపోయి సుబ్బయ్య గారు ఓ 10 నిమిషాలు నువ్వు బాబాయ్ నువ్వు షూటింగ్ తర్వాత చేద్దాం వెళ్ళి వంట చేయి, కూర ఏదన్నా చేయి మంచిగా రుచిగా అని వీళ్ళు వండుతారు కదా. షూటింగ్లు అంటే ఏవో తెస్తారు కదా, అవును, వెళ్ళి చేసే బాబాయ్ ఒక పచ్చడి కూర ఏదో అంటే వెళ్ళిపోయి 1 గంట ముందర ఈయనకి పర్మిషన్ ఇస్తే వెళ్ళి అవన్నీ చేసి అందరికీ పెట్టి తిన్నారా బాగున్నాయా అని అడిగి అందరు బాబాయ్ నువ్వు అని. కృష్ణరాజు గారు ఒకసారి బాలకృష్ణ గారు అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళికి వెళ్తే అక్కడికి ఎప్పుడు ఇస్తావురా నీ పొళ్ళు నాకు అని అడిగేవారు ఆయన. కృష్ణరాజు గారు ఏరా నీ పొళ్ళు ఎప్పుడు పంపిస్తామా పొళ్ళు పచ్చళ్ళు అవన్నీ నువ్వు అని అడిగేవారు. స్పెషల్ అన్నమాట పొళ్ళు పచ్చళ్ళు బాగా చేస్తానని చేస్తాము. ఊరుకోరు కొంచెం ఏమాత్రం తగ్గినా కాంప్రమైజ్ అవ్వరు. బాగా ఇష్టమైన హీరోలు ఎవరు మీ వారికి? ఎక్కువ ఇంటికి వచ్చినా గానీ వాళ్ళ ప్రస్తావన అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరితోటి చేశారండి. అవును, విక్రము, అర్జున్ ఒకళ్ళని కాదు. బట్ ఇష్టమైన ఉంటారు కదా ఒకళ్ళిద్దరు. బాలకృష్ణ గారితో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఆయన నరసింహస్వామి భక్తులు కదా. బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహస్వామి ఇది ఆయనకి. ఈయన కూడా మాది నరసింహస్వామి మైలవేల్పు. కానీ ఆ విషయంగా ఇద్దరు మాట్లాడుతూ ఎప్పుడన్నా చేస్తుండేవారు. ఆయన బాలకృష్ణ గారి పిల్లలతో కూడా బాగున్నారా మీరు అని పిల్లల్ని కూడా పలకరించేవారు. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి అయితే చెన్నై కల్లా వచ్చి, మేము చెన్నైలో ఉన్నాం నేను ఈయన, అక్కడికి వచ్చేలా కార్డు ఇచ్చారు. చాలా అభిమానంగా ఉంటారు బాలకృష్ణ గారు. చనిపోయినప్పుడు వచ్చారా ఇండస్ట్రీ? అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం, ఇక్కడికి వెళ్ళి మోతీనగర్ లో ఉండేవాళ్ళం. చాలా మంది రాలేదు కదా ఇక్కడ నుంచి. అక్కడ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా అక్కడ ఒక అంటే మిస్టేక్ అని కాదులేండి, నాన్నగారిది న్యూస్ చాలా తర్వాత వచ్చింది, అంటే కొద్దిగా లేట్గా వచ్చింది నాన్న చనిపోయారు అనేది. అది ఎంత లేట్ అని అంటే, ఈయన మురారి గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్. అవును, కాట్రగడ్డ మురారి గారు. పాప ఆయన అక్కడ దాకా వచ్చారు, రుద్రభూమి దాకా వచ్చారు ఆయన. పాపం వచ్చి అయ్యో చివరి చూపు చూడలేకపోయానే అని ఫీల్ అయ్యారు ఆయన. ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు సార్ మీడియాలో, అంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చాలామంది హైదరాబాద్
ఇంటికి వెళ్ళినట్టున్నారు, అవును వెళ్ళారు వెళ్ళారు అనేది. చెన్నైలో అనేది సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. నేను లాస్ట్ మినిట్లో వచ్చాను, చూడలేకపోయాను, చాలా మంచి మనిషి అని చెప్పానని బాధపడిన సందర్భం జరిగింది. అందుకనే ఏంటంటే అదే ఆ న్యూస్ అనేది చాలా లేట్గా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అవ్వడం కానీ తెలియడం కానీ అప్పటికి హీఈస్ నో మోర్ అనేది. ఓకే. సో ఆ విషయంలో అందరూ పాపం అదే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈయన ఎస్పీబీ గారు కూడా చాలా క్లోజ్. అప్పుడు అమెరికాలో ఉన్నారు ఆయన. చుట్టాలండి మీరు ఎస్పీబీ గారు? మీ అల్లుడు గారు? మా అల్లుడు గారు వాళ్ళు చుట్టాలు, సీను వాళ్ళు. కోదండపాణి గారు ఎస్పీ వాళ్ళు పండితారాజులు, వీళ్ళు పండితారాజు. ఓకే. తర్వాత దాసర్ గారు కబురు పెట్టారండి. మేము ఇక్కడికి వచ్చాక, నేను 3 నెలల తర్వాత ఇక్కడికి వచ్చాము, మోతీనగర్కి ఇల్లు ఉంది కదా, అక్కడ వచ్చాము. వస్తే దాసర్ గారు ఒకసారి ఎవరు కబురు పెట్టారు, వేలుగారి అబ్బాయిని రమ్మనమని. వెళ్ళారు, వీడు వెళ్ళాడు. బాబు నాన్న పోయాడు, నువ్వేం బాధపడక, నేను పెద్దవాడిని, నేనున్నాను, నీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గరికి రానా అన్నాను. తర్వాత మా బ్యాడ్ లక్ ఆయన పోవటంతో. ఇప్పుడు ఇండస్ట్రీలో అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా? మేము ఇప్పటికే అనుకుంటాను, ఇప్పటికీ నేను తలుచుకుంటాను. దాసర్ గారు వీడే వెళ్ళాడు, వెళ్తే నువ్వు నాన్నపోయాడు, నువ్వు బాధపడక, ఏదైనా అవసరం ఉన్నా నేను ఉన్నానని ఒకటి పెద్దవాడిని, నా దగ్గరికి రానా నువ్వు అని చెప్పారు.